కానీ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది ఏందంటే, వినాయక చవితి. సో, నిమజ్జనాలున్నాయి. ఈ దండలేసి అలా బయటికి తీసుకొనొస్తూ ఉంటే, నిమజ్జనానికి తీసుకొనొస్తున్నారా ఏంటి? మీ బిగ్ బాస్ దానికి అన్నట్టు గూడా అనిపిచ్చింది. నిమజ్జనమే. నిమజ్జనం అక్కడ అయిపోయింది. వినాయకుడిని, ఇక్కడ నన్ను. ఇక్కడ మిమ్మల్ని నిమజ్జనం చేసేసారు అన్నట్టు అయిపోయిందనమాట. కానీ హ్మ్. అప్పుడు కాదు నాకనిపించింది. హ్మ్. రాత్రి నేను రావడం ముసుగేసుకొని ఎవరికీ కనిపించకుండా ఫస్ట్ హాస్పిటల్‌కి వెళ్ళిపోయి బిడ్డని చూసుకొని, ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి ఒక గంట అలా స్పెండ్ చేసి, తర్వాత ఇంకా కనిపించాలి కదా, తప్పదు కదా అని సారథి స్టూడియోస్ దగ్గర కొంతమంది వెయిట్ చేస్తుంటే మీడియా పర్సన్స్ వాళ్ళని కలవడానికి వచ్చా. వచ్చినప్పుడు జస్ట్ కార్‌లో ఇంకా దిగను కూడా దిగలేదు. ఒక ఉప్పెనలా వచ్చింది. యాహ్! అప్పుడు నాకు అనిపించింది, నిమజ్జనం, 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 హ్మ్. నిమజ్జనం. ఏం నిమజ్జనం, జనం, ఏం జనం, నిమజ్జనం. ఏం జనం కాస్త నిమజ్జనం అనే అట్లా కన్వర్ట్ చేశారనమాట. వండర్ఫుల్ రెస్పాన్స్. బిగ్ బాస్ అంటే ఈ రేంజా? జస్ట్ 2 వారాలకి. అరే ఇన్నేళ్ళు జిమ్ని మ్యూజిక్ చేశాను, హ్మ్. ఇన్నేళ్ళు రేడియో చేశాను, 2 వారాలు బిగ్ బాస్లో కనబడితే ఇంత క్రేజా? బిగ్ బాస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. యాహ్! అయినా కూడా హ్మ్. అంటే ఇది 2 వారాలకే ఎంత ఉంటే 10 వారాలకి ఎంత ఉంటుంది, గెలిస్తే ఎంత ఉంటుంది, మనం ఊహించవచ్చు. యాహ్! మేబీ ఊహించకూడలేము, అంత రేంజ్కి వెళ్ళచ్చు. హ్మ్. బుడ్డోడే యెస్. అదే. బిగ్ బాస్ బిగ్ బాసే. అంత దట్స్ అన్మ్యాచ్డ్. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. బజ్ ఇంటర్వ్యూ జరిగింది గదా! అవును, మరి అంబటి అర్జున్ గారు. అవును. సో, ఇంటర్వ్యూ ఎలా చేశారు? సో, ఆయనతో స్పెండ్ చేసిన ఆ ఇంటర్వ్యూ టైం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆయన చూసినప్పుడు హ్మ్. ఓకే, ఇన్నాళ్ళు జిమ్ లేదు, ఈయనేమో జిమ్ని గుర్తు చేస్తున్నట్టున్నాడు. మనిషిని చూడగానే జిమ్మే గుర్తొస్తుంది నాకు. ఓకే. ఒక ట్రెడ్మిల్ అయినా పెట్టుండొచ్చు కదా అనుకున్నా నేను. హ్మ్. అడిగా ఊరికే స్టార్ట్ చేసే ముందు. హ్మ్. ఇంతకుముందు ఉండేదండి ఒకటి, ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు తీసేసినట్టున్నారు. హ్మ్. యా అనుకున్నా. బట్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. హ్మ్. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఫస్ట్ టైం యెస్. కొడుకు ఫోటో ఇచ్చాడు. సో గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఔట్ ఆఫ్ ద బిగ్ బాస్ ఇంక బయటికి వచ్చేసారు. అండ్ బిగ్ బాస్ వెళ్ళక ముందైతే మీరు మగవాళ్ళకి తోడుగా ఉండాలని చెప్పేసి మీరు ఇట్లా కొన్ని అయితే ముందుండి నడిపించడాలు అన్నీ చేశారు. ఇంటర్వ్యూస్ కూడా బోల్డన్ని ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూ కూడా ఒకటి జరుగుతూ ఉంది. మీరు బయటకు వచ్చిన తర్వాత అది వినే ఉంటారు. సో, అది విన్న తర్వాత మీకేమనిపించింది? ఏంటి? మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నాకు వినగానే సర్రమని మళ్ళీ ఏదన్నా తప్పు జరిగిందా చూద్దాం అనిపించింది. హ్మ్. కానీ ఇంట్లో వెళ్ళే ముందే చాలా వార్నింగ్లు ఇచ్చి పంపించారు. హ్మ్. బిగ్ బాస్ కాదు, ఇంతకుముందు ఈ ఇష్యూ వచ్చేటప్పుడే వద్దు 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 ఫ్యామిలీ అని చెప్పారు. బట్ ఈసారి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా బుడ్డదాంతో ఒక వారం రోజులైనా సరే తనివి తీరా స్పెండ్ చేసి, హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు చెప్పండి రా అబ్బాయి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని వద్దామని హ్మ్. గట్టిగా ఫిక్స్ అయ్యా. సో ఈ వారం రోజులు నో అవుట్ ఆఫ్ బిగ్ బాస్. ఓకే. లెట్స్ కీప్ ఇట్ దట్ వే. అంతే. మొత్తం ఇదైతే హ్యాపీగా ఫ్యామిలీ టైం ఇచ్చేసిన తర్వాత అప్పుడు కత్తి పట్టుకోవడానికి ఫ్యామిలీ శేఖర్ టైం భాష ఇవ్వడానికి డిసైడ్ కూడా వారం తర్వాత ఇంకో వారం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయిన తర్వాతే నాకు ఇంకొక వారం తీసుకోవాలి నేను. యా. అది వారం మీ వారం. నువ్వు మావాడివేనా? అంటే ఏంటంటే మొత్తానికైతే కత్తి పట్టుకొని యుద్ధానికి కూడా ప్రిపేర్ అయ్యే అవకాశాలు కూడా తొందరలో ఉన్నాయన్నమాట. అవును. ఓకే. కత్తి పట్టుకుంటాం, అలాగే మాటలతోటి కత్తిని తిరగదిప్పించేస్తాం. ఓకే. ఏంటి తిక్కబట్టిస్తాం, తిక్కబట్టిస్తారా? కత్తిని తిరగదిప్పిస్తాం. అండ్ ఇప్పటివరకు మీతో జరిగిన ఇంటర్వ్యూస్లో బయటకు వచ్చిన తర్వాత ఇంతసేపు ఇంత హ్యాపీగా ప్రశాంతంగా ఎక్కడ జరగలేదనేమో అని నాకు అనిపిస్తుంది. సో సో హౌ డూ యూ ఫీలింగ్? దానికి కూడా కారణం నాకు మధ్య ఆల్రెడీ పరిచయం ఉండడం, నా గురించి నీకు కొంత తెలియడం. యా. ర్యాపో ఆల్వేస్ వర్క్స్. ఖచ్చితంగా. అందుకే అంటే ర్యాపో అంటే ఎందుకంటారంటే వచ్చి పోతూ ఉంటేనే కదా మన మధ్య బంధం బలపడేది. అవును. రాపు అంటే వస్తా పోతా ఉండాలి. నేను కూడా మీ దగ్గర నుంచి స్పెషల్గా ట్రైనింగ్ అనేది తీసుకుంటాను. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అన్న. మొత్తానికైతే బిగ్ బాస్ గురించి అండ్ మెయిన్గా అయితే మీకు ఎలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయో మాకు కూడా అలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో వారసుడు వచ్చాడు, దట్ వాస్ అ వెరీ గ్రేట్ థింగ్. సో మా అన్న కొడుకు వచ్చాడంటే మాకెంత హ్యాపీ అనిపిస్తుంది, గట్లే ఉందన్నమాట మాకు కూడా. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్. సో గైస్, మరి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మా శేఖర్ భాష అన్న అయితే ఒక మిక్స్డ్ ఫీలింగ్తో బయటికి వచ్చినా కానీ వారసుడు వచ్చాడు అనే హ్యాపీనెస్సే ఎక్కువగా ఉందని చెప్పేసాడు. బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకున్నాము.
మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.